ఓం శాంతి. నేను అనేది ఏంటంటే మనం జ్ఞాన మార్గంలో నడుస్తున్నాము. ఇప్పుడు యోగ బట్టి కోసం వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం రకరకాలుగా ఏదైతే దీది వాళ్ళు వస్తారో, పెద్ద సీనియర్స్ వస్తారో మనం బట్టీలు పెట్టుకుంటాం. మనం కూడా అప్పుడప్పుడు సమయం తీసుకొని మనం బట్టీలో ఒక సండే అయినా సరే మీరు జనరల్గా పెట్టుకుంటారు. నేను ఒక విషయాన్ని అందరికీ చెప్తున్నాను, అక్కయ్యలకు కూడా చెప్తున్నాను, అది మీ ఇష్టం. భక్తి అప్పుడు వీలున్నంత వరకు మనం ఏదైనా భోజనం ఉంటే దాన్ని తక్కువలో తక్కువ మనం స్వీకరిస్తే మంచిది. ఎందుకంటే మనం అంతే భోజనం అలవాటు కదా మనకు, అంతే భోజనం మనం స్వీకరిస్తాం. ఇప్పుడు శరీరానికి ఎనర్జీ అవసరమా? ఎంత అవసరం అది మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం లేచాం, అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఏమైనా ఎక్సర్సైజ్ చేశారా? మీరు ఏమైనా స్థూల సేవ చేశారా? చేయలేదు కదా. మరి ఎంత అవసరం మనకు ఎనర్జీ? ఎంతైతే అవసరమో అంతే మీరు తీసుకోవాలి. ఎదుటి వాళ్ళు ప్రేమగానే పెడతారు, వాళ్ళు పెట్టకుంటే మనకి ఎలాగనిపిస్తుంది? కాబట్టి అది మన భారతదేశంలో ఉన్నటువంటి ధర్మమే. వేరే వాళ్ళకి మనం చాలా ప్రేమగా పెడతాం, కానీ మనలో ఉంది మనం ఎంత అవసరము. ఎక్కువ తీసుకున్నట్లయితే పొద్దున అమృత వేళ లేస్తాము, ఫ్రెష్ అవుతాము, మళ్ళీ మురళి వింటాము, ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? టిఫిన్ చేసి వస్తాము, బట్టి మొదలవుతుంది. అప్పుడేమవుతుంది? అంతేనా? ఒకటి చిన్న విషయం నేను చెప్తాను. జగదీష్ భాయ్ గురించి మీకు చాలా వరకు వినే ఉంటారు. మన ఇంగ్లీష్, హిందీ పుస్తకాలన్నీ కూడా అతనే రాశాడు. నేనేమంటున్నానంటే, జగదీష్ భాయ్ తోటి ఒకరోజు నాకు వరంగల్లో బట్టి ఉన్నప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరికింది అతనితోటే ఉండాలని 3-4 రోజులు. అతను ఏం చేసేదంటే, ఎన్ని గంటలకు పండుకున్నా సరే 2 గంటలకు లేచేది, కూర్చొని చక్కగా యోగం చేసేది. నాకు మేల్క్ ఎందుకు వచ్చేది అని అంటే, 2 గంటలకు లేచి అతను ఏసీ బంద్ చేసేది, నార్మల్గా ఫ్యాన్ ఉండేది కాబట్టి కొంచెం చేంజెస్ రావడం వల్ల కొంచెం తెలిసిపోతుంది కదా. నేను అనుకున్నా, అరే జగదీష్ భాయ్ యోగం చేస్తున్నాడు, నేను పండుకుంటే బాగుంటుందా అని చెప్పి నేను లేచేది. ఒక రూమ్ కదా, అది గెస్ట్ రూము, ఒక రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని అక్కడ వాళ్ళు రూమ్ ఇప్పించారనమాట. నేను అతను లేచాడని చెప్పి నేను కూడా లేచి వచ్చి నిద్రపోతూ ఉండి అదనమాట లేచేది, మళ్ళీ ఇలాగా. తర్వాత ఏం చేశానంటే, ఇప్పుడు ఆ సమయంలో 2 గంటలకి మనకు టిఫిన్లు అవి ఇవి ఏం దొరుకుతాయి, వేరే చోట ఉన్నాం మేము. ఒక ఐడియా వచ్చింది, చూడండి సమయానికి బాబా హెల్ప్ చేస్తాడు. వెళ్ళి చక్కగా చన్నీళ్ళతోటి కొంచెం తల నీళ్ళు పోసుకోవడం, ఇలాగా ముఖం కడుక్కోవడం, ఎక్దమ్ ఫ్రెష్ అనిపించింది. ఒకసారి నేను అహ్మదాబాద్ నుండి వస్తుంటే కూడా నాకు నిద్ర వస్తున్నది, పక్కన మరి డ్రైవర్కి డిస్టర్బ్ చేయడం బాగుండేది కదా, అది మంచిది కాదు. నేనేం చేసేదానంటే బండి ఆపి చల్లటి నీళ్ళతోటి నేను తల మీద వేసుకున్నాను అనమాట. ఎక్దమ్ ఫ్రెష్ అయిపోయాను. నేను అనేది ఏంటంటే, మనం ఇక్కడైనా అక్కడైనా సరే బట్టి కోసం వచ్చాం కాబట్టి ఆ లక్ష్యం మనకు ఉండాలి. స్వయం కోసం ఆలోచించాలి. ఏమి తినాలి, ఎంత తినాలి, ఎంత అవసరము, ఎంత అవసరం లేదు. ఇష్టం వచ్చిన ఇప్పుడు టేస్ట్గా ఉందని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టుగా తిని వచ్చి ఇక్కడ మంచిగా హాయిగా క్లాస్ చేస్తున్నాం, క్లాస్ జరుగుతూనే ఉన్నది, యోగం జరుగుతూనే ఉన్నది. పక్కన వాళ్ళకి ఎలాగనిపిస్తుంది? వాళ్ళేమో యోగం చేసుకోవడానికి అలర్ట్గా ఉండి యోగం చేస్తున్నారు, మరి మనమేమో నిద్రపోతున్నాం. అప్పుడు ఎలాగుంటుంది? ఠీకే. కాబట్టి మీకు మీరు ఆలోచించండి, తప్పులు చేస్తున్నామా లేదా ఎవరికి వారు తెలుసుకోండి, అంటే ప్రశ్న వేసుకోండి. ఠీకే.